హలో ఎవ్రీవన్. సమ్మిళిత విద్యా విధానం, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనే అంశంపై మనము ఇంట్రడక్షన్ పార్ట్ చూసుకుందాము. ఇందులో సమ్మిళిత విద్యా విధానం అంటే ఏమిటి? అందరికీ సమాన విద్య, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి మనం తెలుసుకుందాము. ఒక తరగతి గదిలో ఒకరు వేగంగా చదువుతారు, ఇంకొకరు నెమ్మదిగా నేర్చుకుంటారు, మరొకరు చక్రాల కుర్చీలో ఉండవచ్చు. వీరందరూ కలిసి ఒకే పాఠాన్ని నేర్చుకోవడమే అసలైన విద్య. మరొకసారి చెప్తాను వినండి. ఒక తరగతి గదిలో ఒకరు వేగంగా చదువుతారు, ఒకరేమో నెమ్మదిగా నేర్చుకుంటారు, మరొకరు చక్రాల కుర్చీలో ఉండవచ్చు. వీరందరూ కలిసి ఒకే పాఠాన్ని నేర్చుకోవడమే అసలైన విద్య. ఇంట్రొడక్షన్ పరిచయంలోకి వెళ్తే మొదటగా నిర్వచనం. కులం, మతం, ప్రాంతం, భాష లేదా శారీరక మానసిక స్థితిగతులతో సంబంధం లేకుండా పిల్లలందరికీ ఒకే తరగతి గదిలో ఒకే పాఠశాలలో విద్యను అందించడాన్నే సమ్మిళిత విద్య అంటారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైవిధ్యాన్ని గౌరవించడం, సెలబ్రేటింగ్ డైవర్సిటీ అన్నమాట. వైకల్యం ఉన్న పిల్లలను సాధారణ పిల్లల నుండి వేరు చేయకుండా అందరినీ కలుపుకొని పోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ మనం సమ్మిళిత విద్య ఆవశ్యకతను చూసుకున్నట్లయితే నీడ్ ఫర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. అందులో సామాజిక అభివృద్ధి గురించి చూస్తే చిన్నతనం నుండే పిల్లలు అందరితో కలిసి పెరగడం వల్ల వారిలో సహానుభూతి, ఎంపతి అంటారు, పరస్పరం గౌరవం పెరుగుతాయన్నమాట. ఆత్మవిశ్వాసం. నెక్స్ట్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సాధారణ పిల్లలతో కలిసి చదవడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నమాట. మానవ హక్కులు ఏమున్నాయంటే విద్య అనేది ప్రతి బిడ్డ హక్కు. వివక్ష చూపడం రాజ్యాంగానికి విరుద్ధం. ఇందులో ముఖ్యమైన నమూనాలు, మోడల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూసినట్లయితే సెగ్రిగేషన్, ఇంటిగ్రేషన్, ఇంక్లూజన్. అంటే సెగ్రిగేషన్ అంటే వేరు చేయడం, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం విడిగా స్కూల్స్ పెట్టామన్నమాట. ఇంటిగ్రేషన్ అంటే సమగ్ర విద్య, పిల్లలను సాధారణ స్కూల్కి పంపడం కానీ వారికి తగిన సౌకర్యాలు లేకపోవడం, ఇది ఇంటిగ్రేషన్ కిందకి వస్తుంది. ఇంక్లూజన్, సమ్మిళిత విద్య అనేది స్కూల్ వ్యవస్థనే పిల్లల అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవడం. ఎగ్జాంపుల్ ర్యాంపులు, బ్రెయిలీ లిపి, ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లను ఇందులో చేర్చడం. నెక్స్ట్ ఫోర్త్ వన్, సమ్మిళిత విద్యలో ఉపాధ్యాయుని పాత్ర. ముఖ్యంగా ఉపాధ్యాయుని పాత్ర పిల్లల మధ్య ఉన్న భేదాలను గుర్తించి వారిని ప్రోత్సహించాలి. నెక్స్ట్ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ప్రతి బిడ్డ నేర్చుకునే వేగాన్ని బట్టి బోధనా పద్ధతులను మార్చుకోవాలి. సహకార అభ్యసనం, పీర్ లెర్నింగ్ అంటాం, సహకార అభ్యసనం కూడా ప్రోత్సహించాలి. నెక్స్ట్ సవాళ్ళు, ఛాలెంజెస్. మౌలిక సదుపాయాల కొరత ఉన్నాయి, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేకపోవడం కూడా ఇదొక ఛాలెంజే. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు లేదా వివక్ష అనేది కూడా ఒక రకంగా చూస్తే ఛాలెంజెస్ అన్నమాట. ఇది ఈరోజు ఇంట్రొడక్షన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి.